Welcome to the PowerPoint presentation. మనం భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల గురించి చెప్పుకుంటున్నాం. దీనిలో ఈరోజు మనం చెప్పుకునేటటువంటిది వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు, రైట్ టు ఫ్రీడమ్. ఈ రైట్ టు ఫ్రీడమ్లో ఉన్నటువంటి ఆర్టికల్ 19లో ఉన్నటువంటి హక్కుల గురించి మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు 20, 21, 22 అధికరణాలలో ఉన్నటువంటి స్వేచ్ఛ హక్కు గురించి మనం చర్చించుకున్నాం. 19వ అధికరణం భారత ప్రజలకు 7 విధాలైనటువంటి హక్కుల్ని ప్రసాదించింది. అందువల్లనే దాన్ని మనం సప్త స్వేచ్ఛల అధికరణం అన్నాం. ఇక 20, 21, 22 అధికరణాలు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి అధికరణం. ఆర్టికల్ 20 విషయానికి వచ్చినట్లయితే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్, అంటే నేరస్తులకు సంబంధించినటువంటి రక్షణలు. దేశంలో నివసిస్తున్న వ్యక్తులందరికీ ఈ హక్కులు వర్తిస్తాయి. ప్రాథమిక హక్కులను మనం అనుభవించాలి అంటే వ్యక్తిగత స్వేచ్ఛ చాలా అవసరం. వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా మనం మిగిలినటువంటి ఏ ప్రాథమిక హక్కుల్ని కూడా అనుభవించటం అనేది సాధ్యం కాదు. నిర్బంధితుడైన వ్యక్తి ప్రాథమిక హక్కులను వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా అనుభవించడం అనేది వీలు కాదు. అందుకే ఆర్టికల్ 20లో నేరస్తుల విచారణకు సంబంధించిన విషయంలో రక్షణలు పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 21లో వ్యక్తుల అక్రమ నిర్బంధాన్ని నిషేధించడం జరిగింది. వ్యక్తుల్ని అక్రమంగా నిర్బంధించడాన్ని నిషేధించడం. ఇక 22వ అధికరణంలో నిర్బంధితుల హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియచేయడం జరిగింది. 21, 22 అధికరణాల్లో వ్యక్తి స్వేచ్ఛ, శాంతి భద్రతల మధ్య సమన్వయం చేయడానికి ప్రయత్నం చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ అధికరణంలోనే నిరోధక నిర్బంధానికి కూడా అవకాశాన్ని కల్పించటం, అట్లాంటి నిర్బంధంపై పరిమితులు, అత్యవసర సందర్భాలలో ఆ పరిమితులకు సడలింపులకు కూడా అవకాశం కల్పించబడింది. మొత్తం మీద చూసినట్లయితే ఈ అధికరణాలలో వ్యక్తి స్వేచ్ఛ, ప్రభుత్వ పరిమితులు, న్యాయ సమీక్ష మీద మినహాయింపులు, ఇవన్నీ కూడాను ఒక గొలుసు కట్టులాగా మనకు కనిపిస్తాయి. ఒకదాని మీద ఒకటి ఒక గొలుసు కట్టులాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆర్టికల్ 20 విషయానికి వచ్చినట్లయితే దీంట్లో మొత్తం 3 క్లాజులు ఉన్నాయి. సో మొదటి క్లాజ్ ఏం చెప్తోంది అంటే ప్రొహిబిషన్ అగైనెస్ట్ రెట్రోస్పెక్టివ్ క్రిమినల్ లా అంటుంది. ప్రొహిబిషన్ అగైనెస్ట్ రెట్రోస్పెక్టివ్ క్రిమినల్ లా అంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక పని చేసినప్పుడు ఆ సమయంలో అది చట్టరీత్యా నేరమని పేర్కొన్నట్లయితే తప్ప ఆ వ్యక్తిని నేరస్తునిగా శిక్షించకూడదు. అంటే ఏదైనా ఒక వ్యక్తి, ఎవరైనా ఒక వ్యక్తి ఒక పని చేసినప్పుడు ఆ పని చట్టరీత్యా నేరమని పేర్కొనబడి ఉన్నట్లయితే తప్ప ఆ వ్యక్తిని నేరస్తునిగా శిక్షించకూడదు.
అంతేకాకుండా ఆ నేర సమయంలో ఆ నేరానికి చట్ట ప్రకారం ఎంత శిక్ష విధించాలో అంతకంటే ఎక్కువ శిక్షను కూడా విధించడానికి వీల్లేదు. అంటే చట్ట ప్రకారం ఆ పనికి ఆ చట్ట ప్రకారం ఎంత శిక్ష అయితే విధించాలో అంత శిక్షను మాత్రమే విధించాలి. అంతకంటే ఎక్కువ శిక్షను విధించటానికి వీల్లేదు. ఇది ఫస్ట్ క్లాజు చెప్పేటటువంటి విషయం. ఇక రెండవ క్లాజు విషయానికి వచ్చినట్లయితే ఇమ్యూనిటీ ఫ్రమ్ డబుల్ పనిష్మెంట్ అంటుంది. ఇమ్యూనిటీ ఫ్రమ్ డబుల్ పనిష్మెంట్ అంటే ఏ వ్యక్తిని ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు ప్రాసిక్యూట్ చేసి శిక్షించకూడదు. ఏ వ్యక్తిని ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు శిక్షించకూడదు. అంటే ఒక నేరానికి ఒక శిక్షను మాత్రమే విధించాలి. ఒకే నేరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు శిక్షించటానికి వీల్లేదు. ఇక మూడవ క్లాస్ ఏం చెప్తోంది అంటే అక్యూజ్డ్ ఇమ్యూనిటీ ఫ్రమ్ బీయింగ్ కంపెల్డ్ టు బి ఏ విట్నెస్ అగైనెస్ట్ హిమ్సెల్ఫ్. అంటే ఏ ముద్దాయిని కూడా తనకు విరుద్ధంగా సాక్ష్యం ఇయ్యవలసిందిగా నిర్బంధించకూడదు. ఏ ముద్దాయిని తనకు విరుద్ధంగా సాక్ష్యం ఇయ్యమని చెప్పి బలవంతంగా సాక్ష్యం తీసుకోవడం అనేది వీలు లేదు అంటుంది. సో ఆర్టికల్ 20లో ఉన్నటువంటి ఈ 3 క్లాజుల్ని కనుక మనం పరిశీలిస్తే క్రిమినల్ న్యాయశాస్త్రంలో సాధారణంగా గుర్తించినటువంటి విషయాలనే రాజ్యాంగబద్ధం చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. 1, 2 క్లాజుల్లో ఉన్నటువంటి శిక్షలు క్రిమినల్ నేరాలకు సంబంధించిన శిక్షలకు మాత్రమే అన్వయించబడతాయి. క్రిమినల్ నేరాలు చేసినప్పుడు మాత్రమే ఈ 2 క్లాజుల ఆధారంగా మనం చూడవచ్చు. అయితే పన్ను వసూళ్లు మొదలైనటువంటి సివిల్ నేరాలకు ఈ క్లాజులు వర్తించవని న్యాయస్థానాలు భావిస్తూ వచ్చాయి. అంటే కేవలం క్రిమినల్ నేరాలు చేసినప్పుడు మాత్రమే ఆర్టికల్ 20లో ఉన్నటువంటి క్లాజులు వర్తిస్తాయి. సివిల్ నేరాల విషయంలో ఇవి వర్తించవని చెప్పి న్యాయస్థానాలు పేర్కొనడం జరిగింది. న్యాయస్థానాలు విచారించి విధించిన శిక్షలే 2 సార్లు విధించడం నిషేధించబడింది. సెకండ్ క్లాజ్ ఏం చెప్తోంది? ఇమ్యూనిటీ ఫ్రమ్ డబుల్ పనిష్మెంట్ అంటోంది కదా. అంటే ఒకే నేరానికి 2 శిక్షలు విధించకూడదు. అయితే న్యాయస్థానాలు విచారించి ఒకే నేరానికి 2 సార్లు శిక్షలు విధించడం అనేది ఈ క్లాజు ప్రకారం కరెక్ట్ కాదు. అయితే న్యాయస్థానాలుగా గుర్తింపబడని ప్రభుత్వ సంస్థలు విధించిన శిక్ష తరువాత న్యాయస్థానాల ద్వారా అదే నేరానికి విధించబడిన శిక్ష కలిపి 2 శిక్షలుగా భావించటం జరగదు. అంటే ఒకసారి ముందే ప్రభుత్వ సంస్థలు ఆ వ్యక్తిని శిక్షించి ఆ తర్వాత న్యాయస్థానంలో అదే నేరానికి శిక్ష విధించినట్లయితే అవి ద్వంద్వ శిక్షలుగా పరిగణించబడవు. ఉదాహరణకు ప్రభుత్వోద్యోగులు ఏదైనా నేరం చేసినప్పుడు ప్రభుత్వం మొదట విచారించి అతని మీద యాక్షన్ తీసుకుంటుంది. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయటమో లేకపోతే డిస్మిస్ చేయటమో ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తుంది. ఆ తర్వాత న్యాయస్థానాల్లో ఆ నేరానికి ప్రాసిక్యూట్ చేయబడి శిక్ష విధించడం జరుగుతుంది. అంటే మొదటేమో ప్రభుత్వం శిక్షించింది, తర్వాత న్యాయస్థానం ద్వారా మళ్ళీ శిక్ష విధించబడింది. అంటే ఒకే నేరానికి 2 శిక్షలు విధించడం అనేది జరిగింది. అయితే క్లాస్ 2 చెప్పినట్లుగా ఇది ఒకే నేరానికి 2 శిక్షలుగా భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకే నేరానికి న్యాయస్థానాలు 2 సార్లు శిక్ష విధించకూడదు, కానీ
న్యాయస్థానం కానటువంటి సంస్థలు ఒకసారి శిక్ష విధించినట్లయితే అది శిక్ష కిందికి రాదు. కనుక ఆ వ్యక్తిని మళ్ళీ న్యాయస్థానం విచారించి శిక్ష విధించినట్లయితే అవి ద్వంద్వ శిక్షలుగా పరిగణించబడవు అని న్యాయస్థానాలు పేర్కొంటున్నాయి. పాశ్చాత్య క్రిమినల్ న్యాయశాస్త్రం ప్రకారం కనుక చూస్తే ఏ ముద్దాయి తన నిర్దోషిత్వాన్ని రుజువుపరుచుకోవాల్సిన అవసరం లేదు. అంటే అరెస్ట్ అయినటువంటి వ్యక్తి తాను తప్పు చేయలేదని తాను రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేరం పూర్తిగా నిరూపించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది. ఒక వ్యక్తిని ప్రభుత్వం నిర్బంధించినప్పుడు ఆ నిర్బంధించటానికి కారణాలేంటో, అతడు ఆ పని చేశాడు అని ప్రూఫ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. దీనిని అనుసరించి ప్రభుత్వ అధికారులు ముద్దాయి నుంచి ఏ విధమైన బలవంతపు సాక్ష్యాన్ని సేకరించడానికి 3వ క్లాజ్లో ఇవ్వబడినటువంటి హక్కు తోడ్పడుతుంది. అంటే ఏ వ్యక్తి నుంచి, ఏ ముద్దాయి నుంచి బలవంతపు సాక్ష్యాన్ని తీసుకోవడానికి వీల్లేదు అంటోంది క్లాజ్ 3. కనుక అలాంటి రక్షణను ఈ 3వ క్లాజు కల్పిస్తోంది. పోలీసు కస్టడీలో ఉన్న ముద్దాయి నుంచి బలవంతంగా తీసుకున్నటువంటి సాక్ష్యం న్యాయస్థానాలలో అంగీకరించబడదు, దాన్ని అంగీకరించదు. అయితే కొన్ని సందర్భాలలో ముద్దాయి నుంచి కొన్ని రకాలైనటువంటి గుర్తులను, చేతి వ్రాత మొదలైనటువంటి దస్తావేజుల్ని రాబట్టడం, తద్వారా ముద్దాయి నేరాన్ని నిరూపించడం అక్రమం కానేరదని న్యాయస్థానాలు పేర్కొన్నాయి. అయితే కొన్ని సందర్భాలలో అట్లా బలవంతంగా సాక్ష్యాలను సేకరించడం అనేది సమంజసంగానే న్యాయస్థానాలచే భావించబడింది. ఆర్టికల్ 20ని కనుక మనం బ్రీఫ్ గా చూస్తే, ఇలా ఒక పక్క వ్యక్తిగత స్వేచ్ఛను సంరక్షిస్తూనే మరొక పక్క సాంఘిక న్యాయానికి దోహదం చేకూరుస్తూ న్యాయస్థానాలు వ్యక్తి క్షేమాన్ని, సంఘ క్షేమాన్ని సమన్వయపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో ఆర్టికల్ 20 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛను, సాంఘిక న్యాయాన్ని రెండింటిని సమన్వయం చేయటానికి న్యాయస్థానాలు ప్రయత్నం చేస్తూ ఉండటం మనం చూడవచ్చు. ఇక ఆర్టికల్ 21 వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి అధికరణం ఇది. ఏమంటుంది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి ఆర్టికల్ 21? ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. No person shall be deprived of his life or personal liberty except according to procedure established by law అంటుంది ఆర్టికల్ 21. No person shall be deprived of his life or personal liberty except according to procedure established by law. వ్యక్తిగత ప్రాణం కానీ, వ్యక్తిగత స్వేచ్ఛను కానీ న్యాయోచిత ప్రక్రియ ద్వారా తప్ప హరించడానికి వీల్లేదు. వ్యక్తి ప్రాణాన్ని కానీ, వ్యక్తి స్వేచ్ఛను కానీ న్యాయోచిత ప్రక్రియ ద్వారా తప్ప, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటోంది, న్యాయోచిత ప్రక్రియ ద్వారా తప్ప హరించడానికి వీల్లేదు. వ్యక్తి స్వేచ్ఛకు ప్రధానంగా హామీ ఇచ్చేటటువంటి అధికరణం ఆర్టికల్ 21. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు ఈ ఆర్టికల్ మనం ప్రాణంగా చెప్పుకోవచ్చు. ప్రాథమిక హక్కులన్నిటిలోకి కూడాను ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి హక్కు. ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛ ఉంటేనే మిగిలినటువంటి హక్కులన్నింటినీ కూడా మనం కాస్త కూస్తో పొందగలుగుతాం. దేశంలోని పౌరులకు, వ్యక్తులకు అందరికీ ఇది వర్తిస్తుంది. ఆర్టికల్ 21లో ఇవ్వబడినటువంటి హక్కు ఏదైతే ఉందో అది దేశంలోని పౌరులకు మాత్రమే కాకుండా
ప్రజలందరికీ కూడాను అందించబడింది. కేఎం మున్షి అభిప్రాయం ప్రకారం ఏ వ్యక్తి యొక్క ప్రాణం కానీ, స్వేచ్ఛ కానీ, ఆస్తి కానీ న్యాయోచిత ప్రవృత్తి ద్వారా తప్ప, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటాం, న్యాయోచిత ప్రవృత్తి ద్వారా తప్ప హరించకూడదని, విచారణకు ముందు అనుచిత నిర్బంధం, అక్రమంగా బెయిల్ నిరాకరించటం, అమానుష శిక్షలకు వ్యక్తులను గురి చేయటం కూడదని చెప్పి కేఎం మున్షి అభిప్రాయపడ్డాడు. ఆస్తి హక్కు మరొక అధికరణంలోకి మార్చబడి నిందితుని శిక్షా విధానంలోని రక్షణలు 22వ అధికరణంగా రూపొందాయి. మున్షి ఉపయోగించిన డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే పదం విషయంలో మాత్రం అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. ఈ పదం వాడుక వల్ల న్యాయస్థాన పరిధి విస్తృతమవుతుందని, సహజ న్యాయ సూత్రాల ఆధారంగా శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖల చర్యలను సమీక్షించడానికి న్యాయస్థానాలకు ఇది అవకాశం కల్పిస్తుంది అనే అభిప్రాయం ఏర్పడింది. ముఖ్యంగా అమెరికన్ రాజ్యాంగాన్ని ఈ పదం ఆధారంగా అక్కడి న్యాయస్థానాలు ఎన్ని విధాలుగా అన్వయించుకున్నాయో చూసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాతలు దాన్ని గమనించి అటువంటి పరిస్థితి ఏర్పడకుండా ముందు జాగ్రత్త పడటం అనేది జరిగింది. చివరికి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ద్వారా తప్ప ఏ వ్యక్తి ప్రాణాన్ని, స్వేచ్ఛలను హరించకూడదని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అందువల్ల న్యాయస్థానాలు, ప్రభుత్వం వ్యక్తులను నిర్బంధించినప్పుడు అట్లాంటి నిర్బంధం చట్టబద్ధమైందా కాదా విచారించగలవు, కానీ అట్లాంటి చట్టాలు సంఘ శ్రేయస్సును, వ్యక్తుల సహజ హక్కులను కాపాడుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించే అవకాశం లేదు. చట్టం తప్ప ఒప్ప అని న్యాయస్థానాలు పరిశీలించవు. ఆ చట్ట ప్రకారం వ్యక్తి నిర్బంధింపబడినప్పుడు ఆ నిర్బంధం చట్టబద్ధమైందా కాదా అనే విషయాన్ని మాత్రమే న్యాయస్థానాలు పరిశీలించగలుగుతాయి. ఒక విధంగా 21వ అధికరణం సంరక్షక హక్కుగా మనం చెప్పుకోవచ్చు. వ్యక్తి స్వేచ్ఛను విపులీకరించడానికి బదులుగా ఈ అధికరణం వ్యక్తి స్వేచ్ఛపై ఎట్లా కట్టడి చేయకూడదో మనకు తెలియజేస్తుంది. మరి అసలు వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఏంటి? పర్సనల్ లిబర్టీ అంటూ ఉంటాం కదా. పర్సనల్ లిబర్టీ అంటే అర్థం ఏంటి? వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును సంరక్షక హక్కుగా గుర్తించినటువంటి బ్రిటిష్ రాజనీతివేత్త ఏవి డైసీ అభిప్రాయం ప్రకారం చట్టం ఆమోదం లేనిదే వ్యక్తి భౌతిక నిర్బంధానికి గురి కాకుండా ఉండటమే వ్యక్తిగత స్వేచ్ఛ అని చెప్పి ఆయన భావించాడు. చట్ట ఆమోదం లేకుండా వ్యక్తి భౌతిక నిర్బంధానికి గురి కాకుండా ఉండటమే వ్యక్తిగత స్వేచ్ఛ, ఏవి డైసీ చెప్పినట్లుగా. ఇక బ్లాక్ స్టోన్ నిర్వచనం ప్రకారం న్యాయోచిత ప్రవృత్తి ద్వారా తప్ప వ్యక్తి కారాగార వాసం, నిర్బంధాలకు గురి కాకుండా తన కదలికలను, పరిస్థితులను తనకు నచ్చిన విధంగా భౌతికంగా మార్చుకోవడానికి వ్యక్తిగత స్వేచ్ఛగా పేర్కొన్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను తనకు నచ్చిన విధంగా భౌతికంగా మార్చుకోవటమే వ్యక్తిగత స్వేచ్ఛగా బ్లాక్ స్టోన్ భావించాడు. అమెరికన్ సుప్రీం కోర్ట్ వ్యక్తిగత స్వేచ్ఛను వ్యాఖ్యానిస్తూ న్యాయ ప్రవృత్తి ఆధారంగా శాసనాలను, కార్యనిర్వాహక చర్యలను సమీక్షిస్తూ అమెరికన్ సుప్రీం కోర్ట్ బ్లాక్ స్టోన్ నిర్వచనాన్ని సమర్థిస్తూ వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే ప్రయత్నం చేసింది. అయితే భారత సుప్రీం కోర్టు మాత్రం వ్యక్తిని ప్రభుత్వం
నిర్బంధించకుండా ఉండటమే వ్యక్తిగత స్వేచ్ఛగా భావించింది. ఇండియన్ సుప్రీంకోర్టు వ్యక్తిని ప్రభుత్వం నిర్బంధించకుండా ఉండటమే వ్యక్తిగత స్వేచ్ఛ అని పేర్కొనడం జరిగింది. ఇక ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాసు కేసులో వ్యక్తిగత స్వేచ్ఛ పరిధులను గురించి ఉన్నత న్యాయస్థానంలో చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. వ్యక్తి స్వేచ్ఛను హరించినప్పుడు అటువంటి చర్య రాజ్యాంగంలోని 21వ అధికరణంలోని సూత్రాన్ని పాటించడమే కాకుండా 19వ అధికరణంలోని 2 నుంచి 6 క్లాజులలో ఉన్నటువంటి సూత్రాలను కూడా పాటించవలసి ఉంటుందని ఈ కేసులో వాదించడం జరిగింది. వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు సప్త స్వేచ్ఛలను అంటే 19వ అధికరణంలో ఉన్నటువంటి సప్త స్వేచ్ఛలను వ్యక్తి కోల్పోతున్నాడని, అందువల్ల వ్యక్తిగత స్వేచ్ఛ హరింపబడిన ప్రతి కేసులోనూ వ్యక్తులు 19, 21 అధికరణంలో ఉన్నటువంటి హక్కులను కోరవచ్చు అని చెప్పి వాదించడం కూడా జరిగింది. కానీ సుప్రీంకోర్టు మెజారిటీ ఈ వాదనను అంగీకరించలేదు. వ్యక్తిగత స్వేచ్ఛను న్యాయోచిత ప్రక్రియ ద్వారా సంకుచితం చేసినటువంటి సందర్భాలలో వ్యక్తులు 19వ అధికరణంలో ఉన్నటువంటి సప్త స్వేచ్ఛలను ప్రత్యక్షంగా అనుభవించడానికి వీలు లేకపోయినప్పటికీ అట్లాంటి చర్యలు 19వ అధికరణం ఆధారంగా సమీక్షింపబడజాలవని సుప్రీంకోర్టు తెలియజేసింది. అంటే 20వ అధికరణం ప్రకారం ఎవరైనా వ్యక్తిని అరెస్టు చేసినట్లయితే అతడు 19వ అధికరణంలో ఉన్నటువంటి 7 స్వేచ్ఛలను కూడా కోల్పోతున్నాడు కాబట్టి ఇది న్యాయం కాదు అని చెప్పి చేసినటువంటి వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అనగా 19వ అధికరణంలో ఉన్నటువంటి స్వేచ్ఛలకు 21వ అధికరణంలో ఉన్నటువంటి స్వేచ్ఛలకు ప్రత్యేక పరిధులు ఉన్నాయి అని చెప్పి భారత సుప్రీంకోర్టు తెలియజేసింది. ఈ తీర్పు వ్యక్తిగత స్వేచ్ఛను చాలా వరకు కుచించిందని మనం చెప్పుకోవచ్చు, చాలా వరకు తగ్గించిందని చెప్పుకోవచ్చు. అయితే తరువాతి కాలంలో వ్యక్తులు తమ నివాస గృహాలలో ప్రభుత్వ జోక్యం లేకుండా నివసించటం వ్యక్తిగత స్వేచ్ఛలోని అంతర్భాగమేనని పేర్కొనడం జరిగింది. అంటే ప్రజలు తమ నివాస గృహాలలో ప్రభుత్వ జోక్యం లేకుండా తమ ఇష్ట ప్రకారం నివసించటం అనేది వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగంగా భావించడం జరిగింది. వ్యక్తి తన ప్రత్యేక హోదాను నిలుపుకోవడానికి అవసరమైన చర్యలన్నీ వ్యక్తిగత స్వేచ్ఛ పరిధిలోకే తీసుకురావడం జరిగింది. తర్వాత మరింత ఉదారంగా ఇది న్యాయస్థానాల చేత వ్యాఖ్యానించబడుతూ వచ్చింది. అయితే 1972 నుంచి న్యాయస్థానాల వ్యక్తిగత స్వేచ్ఛకు పరిమిత అర్థాన్ని అన్వయించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాయి. ఇది ఆర్టికల్ 21లో ఉన్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ. ఇక ఆర్టికల్ 22 విషయానికి వచ్చినట్లయితే సేఫ్ గార్డ్స్ అగైనెస్ట్ ఆర్బిటరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్, ఈ విషయాన్ని గురించి ఆర్టికల్ 22 మనకు తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 22లో మొత్తం 7 క్లాజులు ఉన్నాయి. మనకు నిర్బంధంలోకి తీసుకొని వచ్చిన వ్యక్తికి ఉన్న రక్షణలేంటో ఈ అధికరణం తెలియజేస్తుంది. సేఫ్ గార్డ్స్ అగైనెస్ట్ ఆర్బిటరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్. సో నిర్బంధంలోకి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి రక్షణలు తన నిర్దోషిత్వాన్ని రుజువుపరుచుకోవడానికి వ్యక్తికి ఉపయోగపడతాయి. అందుకనే ఈ ఆర్టికల్ను తీసుకురావటం జరిగింది. ఆర్టికల్ 22లో వ్యక్తి హక్కులు, ప్రభుత్వం యొక్క పరిరక్షణాధికారం, వాటి పరిమితుల మీద మళ్ళీ మినహాయింపులు, ఇవన్నీ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ చివరికి
ప్రభుత్వానిదే పై చేయి అనే విషయం మనకు తెలియటం జరుగుతుంది. శాంతి భద్రతలు సంరక్షణార్థం నిరోధక నిర్బంధ ప్రక్రియ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్, నిరోధక నిర్బంధ ప్రక్రియను కొంతమంది సమర్థించగా, ప్రాథమిక హక్కుల అధ్యాయంలోనే ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ను ప్రవేశపెట్టడం దురదృష్టకరమైనటువంటి చర్య అని చెప్పి వాదించడం జరిగింది. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఏంటో తర్వాత మనం చూద్దాం. ముందు ఆర్టికల్ 22లో ఉన్నటువంటి 7 క్లాజుల్లో ఏమి ఉందో ముందు మనం చూద్దాం. ఆర్టికల్ 22 క్లాజ్ 1 ఏం చెప్తోంది అంటే, నిర్బంధంలోకి తీసుకొని వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి సాధ్యమైనంత వెంటనే అట్లాంటి నిర్బంధంలో ఉంచడానికి తగిన కారణాలను తెలియజేయాలి. ఒక వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఎందుకు నిర్బంధించాల్సి వచ్చింది అనేటటువంటి కారణాలను ఆ వ్యక్తికి వెంటనే తెలియజేయాలి. నిన్ను ఫలానా కారణంతో అరెస్ట్ చేశాము అనే విషయాన్ని అతనికి తెలియజేయాలి. లేకపోతే వాడికి ఎలా తెలుస్తుంది ఎందుకు అరెస్ట్ చేశారనేది? కాబట్టి నిర్బంధించబడినటువంటి వ్యక్తికి నిర్బంధించడానికి దారి తీసినటువంటి కారణాలు ఏంటి అనే విషయాన్ని ఆ వ్యక్తికి తెలియజేయాలి. ఇది ప్రజలకు ఇవ్వబడినటువంటి హక్కు. ఇంకా రెండవ క్లాజ్ ఏం చెప్తోంది అంటే, నిర్బంధంలోకి తీసుకువచ్చినటువంటి ప్రతి వ్యక్తికి అట్లాంటి నిర్బంధంలో తీసుకున్న ప్రదేశం నుంచి అతి చేరువలో ఉన్న మెజిస్ట్రేట్ వద్దకు తీసుకుపోవడానికి పట్టే కాలాన్ని మినహాయించి 24 గంటల్లో అట్లాంటి మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరచాలి. ఆ మెజిస్ట్రేట్ ఉత్తర్వు లేనిదే అంతకంటే ఎక్కువ కాలం ఆ వ్యక్తిని నిర్బంధంలో ఉంచకూడదు. అంటే అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని 24 గంటల్లోపు న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి. ఫస్ట్ ఏమో ఎందుకు నిర్బంధించారో ఆ వ్యక్తికి కారణాన్ని తెలియజేయాలి. రెండవది 24 గంటల్లోపు న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి. 24 గంటల్లోపు అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ ప్రాంతం నుంచి న్యాయమూర్తికి తీసుకు వెళ్ళటానికి పట్టే కాలం మినహాయించి 24 గంటల్లోగా అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి. ఆ న్యాయమూర్తి ఉత్తర్వు లేకుండా 24 గంటల కంటే ఎక్కువ కాలం ఒక వ్యక్తిని నిర్బంధించడానికి వీలు లేదు. ఇది కూడాను ప్రజలకు లభించినటువంటి హక్కు. అయితే మూడవ క్లాజ్ ఏం చెప్తోంది అంటే, పైన పేర్కొన్న 2 క్లాజులు అంటే 1, 2 క్లాజులు తత్కాలంలో శత్రు దేశాలకు చెందిన విదేశీయులకు నిరోధక నిర్బంధానికి అవకాశం కల్పించే చట్టాల క్రింద నిర్బంధింపబడిన వారికి వర్తించవు. అంటే పై 2 క్లాజుల్లో ఇచ్చినటువంటి హక్కుని వెనక్కి తీసుకోవటం జరిగింది. ఎప్పుడు శత్రు దేశాలకు చెందినటువంటి విదేశీయులను నిర్బంధించినప్పుడు, శత్రు దేశాలకు చెందిన విదేశీయుల్ని నిర్బంధించినప్పుడు 24 గంటల్లోపు న్యాయమూర్తి ముందు హాజరుపరచాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటి? ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద కనుక అరెస్ట్ అయితే ఆ వ్యక్తిని కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరచాల్సిన అవసరం లేదు. ఈ 2 సందర్భాలలోనూ 24 గంటల కంటే ఎక్కువ కాలం వ్యక్తిని పోలీసులు తమ దగ్గర ఉంచుకోవచ్చు. 24 గంటల్లోపు న్యాయమూర్తి ముందు హాజరుపరచవలసినటువంటి అవసరం లేదు. ఇక 4వ క్లాజ్ ఏం చెప్తోంది అంటే, నిరోధక నిర్బంధాలకు అవకాశం కల్పించే చట్టాలేవీ కూడా క్రింద పేర్కొన్న సందర్భాలలో తప్ప 3 నెలలకు మించి నిర్బంధించడానికి వీల్లేదు. ఇలా చెప్పుకున్నాం కదా, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద కనుక అరెస్ట్ అయితే అలాంటి వ్యక్తుల్ని
3 నెలల వరకు నిర్బంధించవచ్చు. అంతకు మించి నిర్బంధించడానికి మాత్రం వీల్లేదు. ఎట్లాంటి సందర్భాలలో? హైకోర్టు న్యాయమూర్తిగా ఉండటానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తులతో కూడిన సలహా సంఘం 3 నెలలలో తమ దృష్టిలో అట్లాంటి నిర్బంధానికి తగిన కారణాలు ఉన్నాయని చెప్పి అది నివేదించినప్పుడు, ఇదే అధికరణంలోని 7B సబ్ క్లాజ్ క్రింద పార్లమెంట్ జారీ చేసిన చట్టంలో ఉదహరించిన గరిష్ట కాల పరిమితిని మించి ఎవరిని నిరోధక నిర్బంధంలో ఉంచటానికి వీల్లేదు. అంటే 3 నెలల వరకు మాత్రం, ఇందాకేమో 24 గంటల లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలన్నారు కదా, ఇప్పుడు అది పోయింది. 3 నెలల వరకు ఉంచుకోవచ్చు. ఎప్పుడు న్యాయమూర్తులుగా ఉండటానికి అర్హత కలిగినటువంటి సలహా సంఘం సిఫార్సు చేసినప్పుడు, లేదా పార్లమెంటు అట్లాంటి శాసనం కనుక చేసినట్లయితే 3 నెలల వరకు వ్యక్తిని నిర్బంధంలో ఉంచుకోవచ్చు. ఇక ఇదే క్లాజు ఇంకా ఏం చెప్తుంది అంటే, ఈ అధికరణంలోని 7AB సబ్ క్లాజుల క్రింద పార్లమెంట్ జారీ చేసిన చట్టాన్ని అనుసరించి నిరోధక నిర్బంధంలోకి వ్యక్తిని తీసుకున్నప్పుడు, నిరోధక నిర్బంధంలోకి పార్లమెంటు ఆమోదం ప్రకారం పార్లమెంట్ చేసినటువంటి చట్టాన్ని అనుసరించి నిర్బంధించినప్పుడు కూడాను తీసుకోవచ్చు. సో ఇది 4వ క్లాసులో ఉన్నటువంటి విషయం. ఇక 5వ క్లాస్ ఏం చెప్తోంది అంటే, నిరోధక నిర్బంధం క్రింద నిర్బంధించిన ప్రతి వ్యక్తికి అట్లాంటి నిర్బంధపు ఉత్తర్వులు జారీ చేసిన అధికారి సాధ్యమైనంత వెంటనే అట్లాంటి ఉత్తర్వులకు గల కారణాలను నిర్బంధితునికి తెలియపరిచి వాటికి విరుద్ధంగా సంజాయిషి తెలుపుకోవడానికి తగిన అవకాశం కల్పించాలి. ఇది మళ్ళీ ప్రజలకు లభించినటువంటి హక్కు. ఎవరైతే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ అవుతారో అట్లాంటి వ్యక్తులు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో కారణాలను అతడికి తెలియజేసి తను ఆ పని చెయ్యలేదు అని ప్రూవ్ చేసుకునేటటువంటి అవకాశాన్ని అతనికి కల్పించాలి. మళ్ళీ 6th క్లాసు మినహాయింపు ఏమంటోంది? 6th క్లాస్ అంటే, అయితే అట్లాంటి అధికారి అంటే నిరోధక నిర్బంధం కింద ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి అధికారి ప్రజాహితం దృష్ట్యా అట్లాంటి కారణాలు తెలియపరచటం అనర్థమని గనుక భావించినట్లయితే 5వ క్లాసులోని నియమాన్ని పాటించనవసరం లేదు. అంటే 5వ క్లాస్ ఏం చెప్తోంది? ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద ఎవరినైనా అరెస్ట్ చేసినట్లయితే అలాంటి అరెస్ట్ చేయటానికి తగిన కారణాలేంటో ఆ వ్యక్తికి తెలియచేయాలి అని చెప్తోంది. మరి 6వ క్లాస్ ఏం చెప్తోంది? ప్రజాహితం దృష్ట్యా అలా తెలియజేయడం సాధ్యం కానప్పుడు అట్లాంటి కారణాలను తెలపాల్సిన అవసరం లేదు. సో ఆర్టికల్ 5లో ఇవ్వబడిన క్లాస్ 5లో ఇవ్వబడినటువంటి హక్కు పోయింది. నెక్స్ట్ క్లాస్ 7 చివరి క్లాస్ 7Aలో పైన ఉదహరించిన 4 సబ్ క్లాసులో పేర్కొన్న సలహా సంఘం సిఫార్సు లేకుండా వ్యక్తులను 3 నెలలకు మించి నిరోధక నిర్బంధంలో ఉంచదగిన పరిస్థితులను, అటువంటి వ్యక్తుల తరగతులను పార్లమెంటు చట్టం ద్వారా పేర్కొనవచ్చు. 3 నెలలకు మించి గనుక ఉంచాల్సి వచ్చినప్పుడు ఎందుకు అలా ఉంచాల్సి వచ్చిందో, అటువంటి వ్యక్తుల స్థితిగతులేంటో పార్లమెంటు చట్టం ద్వారా పేర్కొన్నట్లయితే 3 నెలలకు మించి కూడాను ఉంచవచ్చు. సబ్ క్లాస్ బి ఏం చెప్తోంది అంటే, అటువంటి చట్టంలో అటువంటి తరగతులలోని వ్యక్తులను నిరోధక నిర్బంధంలో ఉంచదగిన గరిష్ట కాల పరిమితిని ఆ చట్టం ద్వారా సూచించవచ్చు. అంటే పార్లమెంటు జారీ చేసేటటువంటి ఈ చట్టం ద్వారా అలాంటి నిర్బంధంలో తీసుకున్నటువంటి వ్యక్తుల్ని
ఎంతకాలం నిర్బంధంలో ఉంచవచ్చో కూడాను కాల పరిమితిని తెలియజేయవచ్చు. అంటే అప్పటి వరకు వాళ్ళని న్యాయమూర్తి ముందు హాజరుపరచవలసిన అవసరం లేదు. మొదట ఏమన్నారు, 24 గంటల్లో హాజరుపరచాలి అన్నారు. ఇప్పుడు 3 నెలలకు మించి పార్లమెంటు చట్టం ద్వారా ఆ వ్యక్తిని నిర్బంధంలో ఉంచుకోవచ్చు. ఇక క్లాజు సి ఏం చెప్తోంది అంటే 4A పేర్కొన్న సలహా సంఘం విచారణ విధానాన్ని పార్లమెంటు చట్టం ద్వారా పేర్కొనవచ్చు. న్యాయమూర్తులుగా ఉండటానికి కావలసినటువంటి అర్హతలతో కూడిన సలహా సంఘం సిఫార్సు చేయొచ్చు అని ఇందాక మనం 4th క్లాస్లో చెప్పుకున్నాం కదా. ఆ సలహా సంఘం విచారణ ఏ విధంగా చేయాలో, ఏ పద్ధతిని ఫాలో అవ్వాలో పార్లమెంటు చట్టం ద్వారా తెలియచేయవచ్చు. 1, 2, 4A, 5, 7 ఈ క్లాజులన్నీ కూడాను నిర్బంధించబడినటువంటి వ్యక్తులకు సంరక్షణలను అందించేటటువంటివి. ఇక 3, 4, 6 క్లాజులు అలాంటి వ్యక్తులకు సంబంధించిన విషయంలో మినహాయింపులుగా మనం చెప్పుకోవచ్చు. సో ఆర్టికల్ 21లో ఉన్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛకు, ఆర్టికల్ 22లో ఉన్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ 1, 2 క్లాజులు న్యాయోచిత ప్రవృత్తిని సమకూర్చగా 3వ క్లాజు ఏం చేస్తుంది అంటే అట్లాంటి సంరక్షణను నిరోధక నిర్బంధితులకు లేకుండా చేస్తుంది. మామూలుగా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు వేరు, నిరోధక నిర్బంధం కింద అరెస్ట్ అయినటువంటి వాళ్ళు వేరు. నిరోధక నిర్బంధితుల కింద అరెస్ట్ అయినటువంటి వాళ్ళు 4, 5, 7B క్లాజులు తిరిగి కొన్ని సంరక్షణలను బలపరుస్తూ ఉంటే 6, 7A క్లాజులు వాటికి మినహాయింపులుగా మనకు కనిపిస్తాయి. మొత్తం మీద భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛల హక్కును కనుక మనం పరిశీలన చేస్తే భారతదేశంలో వ్యక్తులు ఎన్ని రకాలుగా నిర్బంధింపబడటానికి అవకాశం ఉందో ఇప్పుడు మనం చూద్దాం. 1, క్రిమినల్ నేరాలు చేసినందుకు న్యాయస్థానాలలో ప్రాసిక్యూట్ చేయబడి నిర్బంధించవచ్చు. క్రిమినల్ నేరాలు చేసినందుకు హత్యలు, దోపిడీలు లాంటివి కనుక చేసినట్లయితే న్యాయస్థానాలలో విచారించబడి శిక్ష విధించబడవచ్చు. 3 నెలల కాలం వరకు ఏ వ్యక్తినైనా విచారణ లేకుండా నిరోధక నిర్బంధంలో ఉంచవచ్చు. ఇందాక మనం 22లో క్లాజులు చూసాం కదా. నిరోధక నిర్బంధం క్రింద కనుక అరెస్ట్ అయినట్లయితే 3 నెలల వరకు ఏ కారణం లేకుండా ఆ వ్యక్తిని నిర్బంధించవచ్చు. తర్వాత సలహా సంఘం సిఫార్సు మీద 3 నెలలకు మించి కూడా ఏ వ్యక్తినైనా నిరోధక నిర్బంధంలో ఉంచవచ్చు. హైకోర్టు న్యాయమూర్తిగా ఉండటానికి కావలసినటువంటి అర్హతలతో కూడిన సలహా సంఘం సిఫార్సు చేసినట్లయితే 3 నెలలకు మించి కూడాను ఒక వ్యక్తిని నిరోధక నిర్బంధంలో ఉంచవచ్చు. సలహా సమితితో నిమిత్తం లేకుండా 3 నెలలకు మించి కూడా కొన్ని పరిస్థితులలో కొన్ని తరగతుల వ్యక్తులను నిరోధక నిర్బంధంలో ఉంచవచ్చు. సో దీంట్లో మనకు 22 ఆర్టికల్లో పొద్దాక 2 రకాలైనటువంటి చట్టాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. 1, పనిటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటాం. పనిటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటే నేర రీత్యా నిర్బంధం అంటాం దీన్ని. నేర రీత్యా నిర్బంధం, పనిటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటే ఒక నేరం జరిగినప్పుడు ఫలానా వ్యక్తి ఆ నేరం చేసి ఉంటాడు అనేటటువంటి అనుమానం మీద పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అది పనిటివ్ డిటెన్షన్ యాక్ట్ అవుతుంది. అంటే నేరం జరిగింది, హత్య అనేది జరిగింది, ఎవరు చేశారు ఏంటి అనేది తెలియదు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, ఫలానా వాడు చేసి ఉంటాడు
చేసి ఉండవచ్చు అనే అనుమానంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. అలా అరెస్ట్ అయినటువంటి వ్యక్తి నేరస్తుడు కాదు. ఎందుకంటే కేవలం ఆ వ్యక్తి చేసి ఉంటాడు అనేటటువంటి అనుమానంతో మాత్రమే అరెస్ట్ చేస్తారు. కాబట్టి ఆ వ్యక్తిని మనం అనుమానితుడు అనాలి. నేరస్తుడని ఎప్పుడంటాము అంటే ఆ వ్యక్తి మీద నేరం మోపబడి న్యాయస్థానంలో విచారించబడి న్యాయస్థానంలో రుజువుపరిచినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి నేరస్తుడవుతాడు. అందుకే న్యాయస్థానంలో విచారించేటప్పుడు ముద్దాయి అని మాత్రమే సంబోధిస్తారు, నేరస్తుడు అనరు. నేరస్తుడు నేరం ప్రూఫ్ అయితే నేరస్తుడు అవుతాడు. అప్పటి వరకు ఆ వ్యక్తి ముద్దాయి మాత్రమే, అనుమానితుడు మాత్రమే. అయితే ఇక్కడ నేరం జరిగింది కాబట్టి వ్యక్తిని అరెస్ట్ చేయటం, తప్పు జరిగింది కాబట్టి పలానా వాడు చేసి ఉంటాడు అనేటటువంటి అనుమానంతో అరెస్ట్ చేస్తే అది పనిటివ్ డిటెన్షన్ యాక్ట్. ఒకవేళ విచారణ చేసిన తర్వాత ఆ వ్యక్తి చేయలేదని కనుక రుజువైతే ఆయన వదిలిపెట్టి ఇంకెవరు చేసి ఉంటారని చెప్పి మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. సో జరిగినటువంటి నేరాన్ని ఆధారం చేసుకొని అటువంటి తప్పు చేసినటువంటి వ్యక్తిని నిర్బంధించటానికి పనిటివ్ డిటెన్షన్ యాక్ట్ అనేది ఉపయోగపడుతుంది. నేర రీత్యా నిర్బంధం అంటాం. ఇక ఇంకొక యాక్ట్ ఏంటంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, నేర నిరోధక నిర్బంధం అంటాం దీన్ని. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, దీన్నే సింపుల్ గా పీడీ యాక్ట్ అంటారు. పీడీ యాక్ట్. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఏంటంటే నేరం జరగకుండా నివారించటానికి, అసలు నేరమే జరగలేదు, హత్యే జరగలేదు, మరి జరగనప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు వ్యక్తిని? చేస్తాడేమో అనే అనుమానంతో అరెస్ట్ చేయటం. అంటే తప్పు జరగకుండానే చేస్తాడేమో అనేటటువంటి అనుమానంతో వ్యక్తిని అరెస్ట్ చేయడం. ఉదాహరణకు నువ్వు కాలేజ్ నుంచి రోడ్డు మీద ఇంటికి వెళ్తూ ఉన్నావు, పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్తూ ఉన్నావు. పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ నేను లోపలికి రమ్మన్నాడు. వచ్చిన తర్వాత ఏంటి అంటే నువ్వు ఏదో తప్పు చేయటానికి ఆలోచిస్తున్నావు అని నాకు అనిపిస్తోంది కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నాను అన్నాడు అనుకోండి, నేరం జరగలా, ఏ తప్పు జరగలేదు. జరిగిన తర్వాత విచారించటం కంటే జరగకుండా ఆపటానికి. సో ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి తేడా ఏంటి అంటే పనిటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ అయితే 24 గంటల లోపు న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి. కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద కనుక అరెస్ట్ అయితే 3 నెలల వరకు న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సిన అవసరం లేదు. అసలు నేరమే జరగలేదు కానీ అరెస్ట్ చేస్తారు. దీన్ని మనం సాధారణ పరిభాషలో ముందు జాగ్రత్త చర్యగా అంటాం. ఇప్పుడు ఎలక్షన్స్ టైం వచ్చిందనుకోండి, ఎలక్షన్ టైం అప్పుడు ఏం చేస్తారు పోలీసులు? ముందు జాగ్రత్త చర్యగా 100 మందిని నిర్బంధించారు. ఏంటి ముందు జాగ్రత్త చర్య? తప్పు చేయకుండా ఆపటం కోసం. వాళ్ళు ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యకుండా ఆపటం కోసం నిర్బంధించటం. తప్పు జరిగితే వ్యక్తిని నిర్బంధించటమేమో పనిటివ్ డిటెన్షన్ యాక్ట్, తప్పు జరగకుండా ఆపటం కోసం నిరోధించటం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. సో చట్టరీత్యా నేరంగా గుర్తించిన చర్యలను అవలంబించిన వ్యక్తులు న్యాయస్థానంలో అట్లాంటి చర్యలకు గాను ప్రాసిక్యూట్ చేయబడి నిర్బంధించబడడాన్ని నేరరీత్యా నిర్బంధం అంటాం, పనిటివ్ డిటెన్షన్ యాక్ట్.
21, 22లో 1, 2 క్లాజుల్లో ఉన్నటువంటి హక్కులు అట్లాంటి నిర్బంధితులకు వర్తిస్తాయి. నిరోధక నిర్బంధం అనే పదం రాజ్యాంగంలో మనకెక్కడ కనిపించదు. పనిటివ్ డిటెన్షన్ యాక్ట్కు వ్యతిరేక భావంలో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ని మనం అన్వయించుకోవచ్చు. నిరోధక నిర్బంధతలు నేరస్తులు కాదని, నేరము చేయ తలపెట్టినారని అనుమానించబడిన వ్యక్తులను అట్లాంటి నేరం చేయకుండా ఆపడానికి నిరోధక నిర్బంధం అమల్లోకి తీసుకురావటం జరిగింది. అంటే కొన్ని చర్యల నిరోధానికి నిరోధక నిర్బంధం ఉపయోగపడుతుంది. కానీ అట్లాంటి అనుమానం నెపంతో ప్రభుత్వం విశృంఖలంగా ప్రవర్తించకుండా 22వ అధికరణంలోనే మరికొన్ని సంరక్షణలను పొందుపరచడం జరిగింది. నేరరీత్యా నిర్బంధితునికి ఉన్న హక్కులు నిరోధక నిర్బంధితునికి వర్తించవు. చూడండి, ఇక్కడ పనిటివ్ డిటెన్షన్ యాక్ట్ లో ఒక వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తారో పోలీసులు అతనికి చెప్తారు. నువ్వు ఫలానా పని చేసావు కాబట్టి నువ్వే అన్న అనుమానంతో అరెస్ట్ చేస్తున్నాము అని. కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద కనుక అరెస్ట్ అయితే ఎందుకు అరెస్ట్ అయ్యాడో కూడాను ఆ వ్యక్తికి చెప్పాల్సిన అవసరం లేదు. పనిటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి హక్కులు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి వర్తించవు. నిరోధక నిర్బంధితుని హక్కులు 1950లో పార్లమెంట్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ని జారీ చేసింది. ఆనాటి అశాంత పరిస్థితుల్లో సుమారు ఈ చట్టం కింద, అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద 11,000 మందిని నిర్బంధించటం జరిగింది. ఇది ముందు జాగ్రత్తగా. అలా నిర్బంధిస్తూ చివరికి 1969 వరకు కూడాను ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అమల్లో ఉంది. 1950లో మొదలైనటువంటి ఈ యాక్ట్ 1969 వరకు కూడాను ఇంప్లిమెంట్ అయింది. ఏకే గోపాలం కేసులో సుప్రీంకోర్టు దీని రాజ్యాంగ బద్ధతను పరిశీలించవలసిన అవసరం ఏర్పడింది. సుప్రీంకోర్టు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ను పరిశీలించి అది రాజ్యాంగబద్ధమైనదేనని తీర్పు చెప్పడం జరిగింది. నిరోధక నిర్బంధితునికి న్యాయవాది ద్వారా రక్షణ పొందే హక్కు కూడా లేదు. కనుక అతనికి కారణాలు ఎంత విపులంగా తెలియజేయవలసి ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారో చాలా విపులంగా కారణాలు తెలియజేయాలి. పనిటివ్ డిటెన్షన్ యాక్ట్ కంటే పనిటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ అయితే అతను న్యాయమూర్తిని పెట్టుకుని వాదించుకోవచ్చు. కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ లో అరెస్ట్ అయితే అట్లాంటి న్యాయమూర్తిని కూడా పెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి అంత విపులంగా కారణాలు చెప్పాలి. సో ఇటువంటి కారణాల విషయంలో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ అయినటువంటి కేసుల్లో న్యాయస్థానాలు సాధ్యమైనంత వరకు వాళ్ళ పట్ల సానుభూతిని ప్రకటిస్తూ వచ్చాయి. ఎందుకంటే నేరం జరగలేదు, జరుగుతుందేమో అంటే అనుమానంతో చేశాడు కాబట్టి. అలా నిర్బంధింపబడినటువంటి వ్యక్తి మీద మోపినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలలో ఏ ఒక్కటి తప్పుగా తేలినా కూడాను న్యాయస్థానాలు ఆ వ్యక్తిని విడుదల చేస్తూ వచ్చాయి. ఎందుకంటే అటువంటి కారణాల వల్ల ఆ వ్యక్తి నేరం చేయలేదు కాబట్టి ఆ వ్యక్తిని విడుదల చేయటానికి న్యాయస్థానాలు ప్రయత్నించాయి. అందుకే సాధ్యమైనంత వరకు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని న్యాయస్థానాలకు తీసుకెళ్లరు. ఎందుకంటే తీసుకెళ్తే తప్పనిసరిగా అతడు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే కారణాల్లో ఎటువంటి అసందర్భాలున్నా, అసత్యాలున్నా, సందిగ్ధాలున్నా న్యాయస్థానాలు నిర్బంధితుడిని విడుదల చేయటానికి ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరుగుతుంది. 1975-77 సంవత్సరంలో ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్కి వ్యతిరేకంగా పోరాటం జరిగినప్పుడు దాన్ని తీసేసి మీసా అనేటటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్కి బదులుగా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అంటాం దీన్ని.
మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, మీసా అని చెప్పి అంటారు. సో ఈ చట్టం ప్రకారం నేర నిరోధక నిర్బంధితుడికి అట్లాంటి కారణాలు న్యాయస్థానాలకు కూడా తెలపాల్సిన అవసరం లేదు అన్నారు. అసలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అరెస్ట్ చేసినప్పుడు. సో ప్రభుత్వం దురుద్దేశంతో విధించినటువంటి ఈ నిరోధక నిర్బంధాలు కూడా చెల్లవని న్యాయస్థానాలు భావించాయి. ఉదాహరణకు న్యాయస్థానంలో విచారణ కోసం నిర్బంధించిన వ్యక్తులను తగిన కారణాలు కనిపించినందువల్ల న్యాయస్థానాలు విడుదల చేసిన వ్యక్తులకు నిరోధక నిర్బంధంలోకి తీసుకురావడం చెల్లదు. 1969లో ప్రివెంట్ అండ్ డిటెన్షన్ యాక్ట్ రద్దయిన తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేస్తూ పోయాయి. 1971లో దానిలో భాగంగానే మీసాని తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పి తిరిగి ప్రవేశపెట్టింది. రాజకీయ నేరస్తులనే కాకుండా ఆర్థిక నేరస్తులను కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ లోకి తీసుకురావడం జరిగింది. 1975 జూన్లో ఇందిరాగాంధీ ఎన్నిక విషయంలో అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చిన తరువాత సుమారు 34,600 మందిని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. దీన్ని ఎమర్జెన్సీ పీరియడ్లో చేయటం జరిగింది. 34,600 మందిని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. ఈ 21 నెలల ఆంతరంగిక భద్రతా చట్టం వ్యక్తుల స్వేచ్ఛ హక్కును పూర్తిగా హరించి వేసిందని చెప్పవచ్చు. సో రాజ్యాంగంలోని 22(5), 22(7), 352, 358, 359 ఆర్టికల్స్ ఇవన్నీ మీసాని రాజ్యాంగబద్ధం చేయడం జరిగింది. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్లోని వ్యక్తిని బెయిల్ మీద విడుదల చేయడం కూడా జరగదు. సో ఎమర్జెన్సీ ఎత్తివేయడంతో ఆ తర్వాత ప్రజలు కోల్పోయినటువంటి ప్రాథమిక హక్కులన్నింటినీ తిరిగి మళ్ళీ మనుగడలోకి వచ్చి ప్రజలు ప్రాథమిక హక్కుల్ని అనుభవించడం జరుగుతుంది. సో ఎందుకంటే ఎమర్జెన్సీ పీరియడ్లో ప్రాథమిక హక్కులు కూడా ప్రజలు కోల్పోతారు. సో ఇలా వ్యక్తిగత స్వేచ్ఛ ఒకవైపు రాజ్యాంగం ప్రజలకు అందిస్తూనే అదే హక్కులో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ రూపంలో వ్యక్తి హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను నిరోధించటం కూడా మనం చూడవచ్చు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కు. సో ఇప్పటి వరకు మనం రైట్ టు ఫ్రీడమ్ గురించి చెప్పుకున్నాం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొక హక్కుతో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.